నిన్న ఒక మిత్రుడు నాగరాజు గౌడ్ అని ఒక మిత్రుడు ప్రతిరోజు నన్ను అనేది అన్నట్టు అంతకుముందు, ఎందుకన్నా నువ్వు ప్రాంతం 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 అంటూ ఆ ప్రాంతం కోసం మాట్లాడడం వల్ల అది బీఆర్ఎస్ కు బెనిఫిట్ అవుతుంది, ఎందుకన్నా నువ్వు అట్లా మాట్లాడుతావు. మళ్ళీ ఇంకోటి, ఎప్పుడు చూడు నువ్వు ప్రాంతీయవాదం అంటూ, ఎప్పుడు చూడు తమిళనాడు రాజకీయం అంటావు, ఆ తమిళనాడు రాజకీయం ఏంది, దాని కథ ఏందన్నా, అసలు నువ్వు చెప్పేది ఏం అర్థం అయితే లేదు అన్నాడు. అయితే మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిండట. కేసీఆర్ ప్రెస్ మీట్ చూసినాక నేను చెప్పింది అర్థమైందట మనకి. ఏం పెట్టిండంటే, నువ్వు సూపర్ అన్నా, నిన్న ప్రెస్ మీట్ లో నువ్వు రోజు చెప్పే మాటలు కేసీఆర్ చెప్పిండు. అందుకే రాజకీయం మీద అవగాహన ఉంటే కేరళ రాజకీయాన్ని, తమిళనాడు రాజకీయాన్ని నిశ్చింతగా పరిశీలిస్తూ మనం ఎలాంటి రాజకీయం చేయాలి, తెలంగాణలో ఉన్న యువకులు ఎలాంటి రాజకీయం చేయాలి, తెలంగాణలో ఉన్న యువకులకు ఎలాంటి రాజకీయం అలవర్చుకోవాలి, అది పసిగట్టాలి మనం. తమిళనాడుని కేరళని ఢీకొట్టే రాష్ట్రం మీద నువ్వు చూడు ఒకసారి, దేశం మొత్తం మీద. ఆ కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కాంగ్రెస్ కానీ అదే బీజేపీ కానీ పాగా వేయాలంటే సుచ్చు పడుతున్నాయి అక్కడ. గుజరాత్ వాడు, అదేవిధంగా ఢిల్లీ వాడు మత పిచ్చిని తీసుకొచ్చి కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు రుద్దాలని చూసి తోక ముడుచుకొని తల కిందికేసుకొని అటు రాహుల్ గాంధీ వెళ్ళిపోయాడు, ఇటు మోడీ వెళ్ళిపోయాడు. ఇక మనోళ్ళు ఏం చెప్తాను, వాడు శివాజీ మహారాజు విగ్రహం అనగానే వీడు ఊరూర శివాజీ మహారాజు విగ్రహాలు పెట్టుకొని వస్తాను. మనం ఊరూరున పెట్టవలసింది శివాజీ మహారాజు విగ్రహాలు కాదు, సాకలైలమ్మ విగ్రహాలు, సర్వాయి పాపన గౌడ్ విగ్రహాలు, కొమరం భీం విగ్రహాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, కాంశీరామ్ విగ్రహాలు, ఇవి మనం ఊరూరున పెట్టుకోవాల్సింది. ఎవరికి సంబంధించిన తాత, ఎవరి బంధువు శివాజీ మహారాజు, ఎక్కడోడు మరాఠీ యోధుడు. మన సాకలైలమ్మ గారు తెలంగాణ యోధురాలు, మన కొమరం భీము తెలంగాణ యోధుడు, సర్వాయ్ పాపన్న గౌడు మన తెలంగాణ వీరుడు, పండుగ సాయన్న మన తెలంగాణ వీరుడు, ముదిరాజు బిడ్డ. ఈ వీళ్ళు కావాలి కానీ ఎక్కడి శివాజీ మహారాజు, ఎవరికి వచ్చిన శివాజీ మహారాజు. కాబట్టి తెలంగాణ బలంగా నిలవాలన్నా, తెలంగాణ తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలన్నా, తెలంగాణ తన సంపదను నిలుపుకోవాలన్నా, తెలంగాణ సగర్వంగా ఈ దేశం ముందర తలెత్తుకొని నెంబర్ 1 గా నిలవాలంటే తమిళనాడు కేరళ రాజకీయాన్ని అవగాహన చేసుకోండి. ఆ రాజకీయాన్ని వంట పట్టించుకొని ఆ రాజకీయాన్ని మనం గెలిస్తే తమిళనాడు, మనము, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 5 రాష్ట్రాలు కలిస్తే మోడీ, రాహుల్ గాంధీ తాతల తాట తీయవచ్చు. ఇట్లా ఇప్పుడు చిలక ప్రవీణం ఇప్పుడు అర్థమవుతున్నావు నువ్వు అంటాను అందరూ. ఎందుకంటే ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరైతే మన ప్రత్యర్థం వాని పంతం పట్టాలి, వాని భరతం పట్టాలి, తర్వాత మనలో ఉన్న సబ్జెక్టు బయటకు వస్తుంది.